గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. ప్రతి ఒక్కరూ రోజువారీ కార్యక్రమాల్లో క్రీడలకు కూడా స్థానం కల్పించాలని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. క్రీడల ద్వారా ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణతో కూడిన జీవన విధానం కూడా అలవడుతుందని అన్నారు. మనము ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఈరోజు డిఫరెంట్ స్పోర్ట్స్లో కాంపిటీషన్ పెట్టడం జరిగింది. వెయిట్ లిఫ్టింగ్, హాకీ, ఖోఖో, దెన్ వెయిట్ లిఫ్టింగ్, తర్వాత ఫెన్సింగ్, యోగా, వాలీబాల్. సో అన్ని కాంపిటీషన్స్ కూడా ఈరోజు పెట్టడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఈరోజు చూస్తే ఎక్కువ మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్ నుంచి, జెడ్పీ హై స్కూల్స్, అదేవిధంగా గురుకులం పాఠశాల నుంచి వచ్చి ఉన్నారు. అదేవిధంగా కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ స్కూల్స్ నుంచి కూడా ఇక్కడ విద్యార్థులు పార్టిసిపేట్ చేసి వారు మెడల్ కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు చూస్తే వారు ఎంత టాలెంట్ మనము గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో ఉంది అని మనకు కనిపిస్తున్నది. వారందరూ కూడా దాంట్లో ఒక 52 మెంబర్స్ రేపు నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్కి అక్కడ జరగబోయే కాంపిటీషన్స్కి వెళ్తున్నారని చెప్పడం జరిగింది. వారు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. సో అందరు పిల్లలు కూడా వారు తప్ప ఇంకా మనకు డిస్ట్రిక్ట్లో ఉన్న మిగతా స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ని కూడా స్పోర్ట్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేసినట్లు జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ తెలిపారు. వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 1-2 తేదీల్లో నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల కారు డ్రైవర్లుగానో లేదా వాళ్ళ ఇంట్లో పనులు చేయడానికో కాదు కదా మున్సిపాలిటీ నుంచి డబ్బులు వస్తుంది. మున్సిపాలిటీ క్లీన్, పరిశుభ్రతగా నగరాన్ని ఉంచడానికి, నగరంలో డివిజన్లో పని చేయడానికి వాళ్ళని ఉద్యోగాలు తీసుకుంటే ఈ విధంగా దుర్వినియోగం చేసిన మాట వాస్తవా కాదా అని మేము అడుగుతున్నాం. దీని మీద ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేస్తానని చెప్పి సానుకూలంగా స్పందించారు. అతి త్వరలోనే దీని మీద ఎంక్వైరీ పడబోతుంది. ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కోరారో
ఆయన కోరిక మేరకు మేము దగ్గరుండి ఎంక్వైరీ వేయటం జరుగుతుంది. ఇది రాజకీయంగా చేసినటువంటి ఇదైతే కాదు. దీన్ని అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ప్రజల తరపున మాకు బాధ్యత ఉంది. ఆ బాధ్యతతోనే ఇన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఒక మాజీ శాసనసభ్యుడు 5 సార్లు ఒంగోలులో గెలిచినటువంటి శాసనసభ్యుడు ఆయన కోరిక మేరకే మేము ఎంక్వైరీ అడగటం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించడం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో 1వ తేదీ ఆదివారం గెద్దలగుంటలో మెడికల్ క్యాంపు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఉదయం 10ంటికి. దాని తర్వాత గెద్దలగుంట ప్రాంతంలో చెట్లు నాటడం కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 2వ తేదీ ఆయన జన్మదినోత్సవం 2వ తేదీ కాబట్టి 2 రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 2వ తేదీ బ్లడ్ క్యాంపు చేస్తున్నాము. అది ముందుగా మున్సిపల్ హై స్కూల్ అనుకున్నాము. అయితే వర్షం పడుతుంది కాబట్టి ఆ రోజు ఏదైనా వర్షాలు ఉంటే ప్లేసు ఇంకో చాటికి మారుస్తున్నాం. ఆ ప్లేస్ ఇంకా ఐడెంటిఫై ఎవరైతే ఎక్కువ మంది సభ్యులను చేర్పించారో వాళ్ళందరికీ కూడా పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ సన్మానం చేయడం జరుగుతుంది. దాని తర్వాత నగరంలో ఆ పూల మొక్కలు నాటే కార్యక్రమం, తర్వాత కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ కింద డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నదాన కార్యక్రమం జరుగుతాం. నిరాధారణకు గురైన బాలబాలికల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారికి అండగా ఉండాలన్న బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నోబెల్ బహుమతి గ్రహీత బాలల హక్కుల కార్యకర్త కైలాస్ సత్యార్థి అన్నారు. There are several reasons. I had to come here because I'm having a meeting with Chandrababu Naidu ji this afternoon, this evening. But when I learned that the government is interested to invite me to Prakasam district, I felt very happy about it. Have taken to charge to set an example not to the country but perhaps to the whole world. This Bangaru volume, the whole idea behind it, though we were not very, I am here to awaken that bird which is sleeping somewhere inside you. I hope that a few of you would feel that bird now, awaken it and extinguish. సమృద్ధి నడిపించేందుకు తెలియజేసేందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారితో వేదిక పంచుకోవడం కూడా గొప్ప అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాం. మనకు రొటీన్గా చేసుకునేటువంటి పథకాలే, కానీ అమలులో నోచుకోవడం రకరకాల సమస్యలు, వీటన్నింటినీ అధిగమించడం కోసమే చూస్తున్నాం. కానీ డయాస్ చూస్తుంటే కొద్దిగా వివక్ష కనిపిస్తుంది. అంతా బాలికలా కనపడ, ఒక బాలుడు కనపడన్నారు. అంటే దిస్ ఇస్ నాట్ ది గర్ల్ ప్రొటెక్షన్, దిస్ ఈజ్ చైల్డ్ ప్రొటెక్షన్. అందువల్ల కలెక్టర్ గారు మహిళ అని చెప్పేసి అందరూ మహిళలను తీసుకొచ్చారు, ఆడపిల్లలు తీసుకొచ్చారు. మీరు ఏమనుకోవద్దు, ఇది బాల బాలికల అందరికి హక్కుల్ని కొద్దిమంది కనిపించారు ఇప్పుడు, అందుకని చేతులు ఎత్తారు. బాల బాలికల అందరి హక్కులు కాపాడటం కోసం ఈ పథకాలు. అంటే ఈరోజు చూస్తున్నాం చిన్న పిల్లల మీద అత్యాచారాలు, అది మానసిక రుగ్మత. సమాజంలో మన పక్కన ఉన్నటువంటి వ్యక్తులే చూస్తామంటే వాళ్ళకి ఈ మానసిక రుగ్మతల వల్ల చైల్డ్ అబ్యూస్ అనేది జరుగుతూ ఉంది. అటువంటి వాటిని చూసిన తర్వాత కొంతమంది వాడు మనోడే కదా, వాడికి ఏం కేసులు లేకుండా రాజీలు చేద్దామని చెప్పే పరిస్థితి. వీటన్నిటిని కూడా వ్యతిరేకించాలి. రెండోది బాల్య వివాహాలు. అది ఈ సమాజంలో ఆర్థిక స్థితి కావచ్చు, తల్లిదండ్రులకు ఉన్నటువంటి పేదరికం, ఆ విద్య లేకపోవటం, ఇటువంటి సంఘటనలు. అంతేకాకుండా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయినటువంటి సందర్భాలు. వీటన్నిటి పరిస్థితుల్లో కొంతమంది వెళ్తున్నప్పుడు ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. మనకి
ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు చాలా ఉన్నాయి. కానీ ఆశించినంత మంది మనం వాటిలో అడ్మిషన్స్ ఇవ్వలేకపోతున్నాం. కానీ ఎవరో ఒకరు లేనటువంటి వాళ్ళకు కూడా హాస్టల్లో జిల్లాలో 2 కేంద్రాల్లో భోజనాలు వసతి ఏర్పాటు చేసి వాళ్ళకి ఆటపాటలు ఆలోచించే కార్యక్రమాన్ని కూడా మా శాఖ తరఫున మేము తీసుకోగలుగుతున్నామని కూడా మీకు తెలియజేస్తాము. అంటే సమాజంలో నిరాదరణ కలిగినటువంటి పిల్లల యొక్క పరిస్థితికి వాళ్ళు ఉండకూడదు, వాళ్ళు ఇబ్బందులు పడకూడదు, మేము ఉన్నామని ప్రభుత్వం చేసే పథకాలు అందించాలని చెప్పే ఉద్దేశంతో మేము ఇవన్నీ కూడా కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. ఈరోజు మనం ఏదైతే మనకి ఈ visit to this Shishugrak who is here in Ramnagar, which almost moved me to tears, where I saw around like 11 to 12 small babies who are born to victims of child sexual abuse. Those victims are coincidentally they are the children of single parent, poor family background, destitute women. So I wanted to reach out to this kind of vulnerable children in our district. Unfortunately, I could not get the data. So I thought we need to develop a database of these vulnerable children in our district. Also, we know there are many schemes, many programs implemented by different departments for the welfare and the development of a child. But in the field, there are gaps. What we want to achieve and what is happening on the field, there is gap. So I felt in order to bridge this gap, we need to bring together all the child-specific services under one umbrella and put in an effective, coordinated, community-led, technology-driven initiative for holistic development of children. So under this initiative, sir, we have selected some 23 indicators with respect to child's health and nutrition, education and development, protection and safety, and participation and engagement. So we would be identifying the interventions required to meet each one of these indicators and implement them in convergence mode and monitor them by putting in a place an effective multi-level monitor. చాలా బ్యాడ్గా ఉంది జిల్లాలో. చిన్న అమ్మాయిల మీద లవ్ అనే పేరుతో అదర్వైజ్ వేరే వేరే ఇష్యూస్లో హాస్టల్స్లో 14 years గర్ల్స్ కూడా క్యారీ చేయటం, ప్రెగ్నెంట్ రావటం, ఇలాంటివన్నీ చాలా బాధాకరమైన విషయాలు. అవి మరలా వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీస్ చాలా ఉన్నాయి. పోలీస్ వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్ దట్ ఐసిడిఎస్ డిపార్ట్మెంటు, వేరే వేరే డిపార్ట్మెంట్స్ అందరం కూడా వాళ్ళ యొక్క బాల్యాన్ని మనం కాపాడగలిగితే, ఇప్పుడు ప్రతి దగ్గర స్కూల్స్ ఉన్నాయి, మంచి హాస్టల్స్ ఉన్నాయి, అలాగే తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళ పిల్లల పట్ల చాలా. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నగరంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకులు జడా బాలనాగేంద్రన్ తెలిపారు. వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక కాపు కళ్యాణ మండపంలో మెగా బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాలకు మెగా అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాయకుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము కొన్ని సేవా కార్యక్రమాలు తలపెట్టాము. దానిలో భాగంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పత్రికా మిత్రులతో. 2వ తారీఖున ఎన్డీఏ కూటమి తరపున నాయకులందరూ కూడా మా ప్రోగ్రాంకి వచ్చేసి కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కటింగు చేయటం జరుగుతుంది. అలాగే ఒంగోలు నగరంలోని కాపు కళ్యాణ మండపంలో 10 గంటలకు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారు, అలాగే ఎంపీ గారైన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఎక్స్ఎమ్మెల్యే ఏదర హరిబాబు గారు, అలాగే బీజేపీ నుంచి శివారెడ్డి గారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆదర్శంతో ఈ రోజున డొక్క సీతమ్మ గారి అన్నదాన కేంద్రం ఈరోజు 44వ రోజున జరుగుతుంది. దాంతో పాటుగా కళ్యాణ్ గారి పుట్టినరోజున మొక్కలు నాటే కార్యక్రమాన్ని తలపెట్టాము. విద్యార్థులతో అలాగే విద్యార్థులతో బ్లడ్ డొనేషన్ కూడా చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర ప్రజలందరూ కూడా
పాల్గొని పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు అందరూ పాల్గొని ఎన్డీఏ కూటమిలోని సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం కార్యక్రమాన్ని అలాగే ఈరోజు రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గిపోయి చాలామంది పేషెంట్లు రక్తం దొరక్క మరణం పాలవుతున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి కళ్యాణ్ గారి పుట్టినరోజుని మొదటి నుంచి ఆయన సేవాభావంతో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన పుట్టినరోజుని వేదికగా చేసుకుని పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వర్తిస్తున్నారు. ఒంగోలులో జడా బాలనాగేంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో రేపు సెప్టెంబర్ 2వ తేదీ పెద్ద ఎత్తున జనసైనికులు, వీర మహిళలు, ఎన్డీఏ కూటమి నేతలు అందరూ కూడా పాల్గొని ఈ వనమహోత్సవంలో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, అలాగే రక్తదాతలుగా మారి ఎంతోమందికి ప్రాణదాతలుగా మీరు మారాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. యువతకి ప్రకృతి యొక్క ప్రాధాన్యత ఏంటి, మనం గ్లోబల్ వార్మింగ్ని ఏ విధంగా తగ్గించాలి, అట్లాగే పచ్చదనాన్ని ఏ విధంగా పెంచుకొని ఆక్సిజన్ శాతం దేశంలో పెంచుకోవాలన్న విధానాన్ని పెద్ద ఎత్తున తెలియజేయాలనే ఉద్దేశంతో కాలేజీ యువతతోటి క్లియర్గా ఈ వనమహోత్సవం కార్యక్రమాన్ని ఒంగోలు నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్లో కూడా పెద్ద ఎత్తున గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పేరున్నా పెట్టుకుంటాడు, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లన్నా పెడతాడు, లేకపోతే వాళ్ళ నాన్న పేరున్నా పెడతాడు. కానీ మంచి మనసుతో జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ అన్ని విధాలు ఆలోచించి డొక్కా సీతమ్మ ఎవరో ఆయనకి తెలియపోయినా తెలుసుకొని ఆనాడు అన్నదానం చేసినప్పుడు మహాతల్లి పేరు పెట్టాలని ఈరోజు మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఈ రాష్ట్రంలో డొక్కా సీతమ్మ అన్నదాన పథకం, మధ్యాహ్న భోజన పథకం పెట్టడం జరిగింది. అదే ఆలోచన స్కూళ్ళల్లో అదే ఆలోచన మీద ఈరోజు ఒంగోలు నగరంలో కూడా నాగేంద్ర యాదవ్ 44వ రోజు ఈ రోజుకి డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన పథకానికి ఎంతో కృషి చేసి ఈరోజు పేద ప్రజలు ఆకలి తీరుస్తున్నటువంటి వ్యక్తి. రాబోయే కాలంలో ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాటిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. శ్రావణ శుక్రవారం సందర్భంగా స్థానిక కేశవస్వామిపేటలోని చెన్నకేశవ ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రతువును జరిపించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఎందుకు వచ్చింది ఆ శ్రీ మహాలక్ష్మి మన పురాణాల్లో మన శాస్త్రం చేస్తుంటే శివగణాలన్నీ కూడా కరవీరపురం వెళ్ళిపోతుంది. అందుకనే వ్యూహలక్ష్మిగా హృదయాంతరాళంలో నుంచి అట్టు పెట్టుకున్నాడు. కేవలం మనస్సు ఉండాలి, మనస్సును కేంద్రీకరించుకోవాలి. తద్వారా మీకు చక్కని యొక్క శుభాల అమ్మ ఇస్తుంది. ఈశానాం జగదోస్య వెంకటపతే విష్ణాం పరాం ప్రయసి రమణ గోవింద వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద. తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. ఓం అయం ముహూర్త సుముహూర్త కారస్య గచ్చన్ భాగ్యయా హరే మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్న. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. మామయ్య బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.